దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించండి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించు. దేవునికి స్తోత్రం. దేవునికి చెందవలసినటువంటి ఆయన నామమునకే మనం స్తుతులు చెల్లించాలి. ఇవాళ మనుషులకి గొప్పతనం చేస్తున్నాం, పొగడ్తలతో ఉంటున్నాం, మనుషుల యొక్క విధానాలు చెప్పుకుంటున్నాం, కానీ ఈ కార్యాలు చేసే దేవుని మాత్రం మర్చిపోతాం. ఎక్కడ చూసినా ఇదే. కానీ దేవుని యొక్క వాక్యంలో మొదటి మాటలో ఎంత చక్కటి మాట చెప్పారంటే దైవ పుత్రుడా. ఈ పిలుపు అంటే నిజంగా దేవుని సన్నిధిలో మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కానీ, మిమ్మల్ని చేసుకున్నటువంటి మీ భర్తకు సంబంధించిన వారు కానీ, లేక తరువాత మీరు స్నేహితులతో ఉన్నటువంటి వారు కానీ, స్నేహితులు కానీ, ఇంకా దేవుని యొక్క సంఘంలోకి వచ్చినటువంటి దైవ సాగులు కానీ, ఆ విలువైనటువంటి పిలుపు ఎవరైనా పిలుస్తారండి? ఎందుకు పెట్టుకున్నారండి? దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడేదండి? దైవ పుత్రులారా, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో బాప్తిస్మనే అనుభవంలోకి అడుగు పెట్టారో అప్పటి నుండి ఆయన ఏం చేస్తాడండి? దేవుని బిడ్డలుగా పిలుస్తున్నాడు, మిమ్మల్ని దైవ పుత్రులుగా పిలుస్తున్నాడు. రకరకాలైనటువంటి ఆలోచన విధానాల్లో మనం ఉన్నా దేవుడు నిజంగానండి ఆ విలువని ఇస్తాడండి. మనం జారిపోయినా, పడిపోయినా, చెడిపోయినా, తప్పిపోయినా ఆయన అదే పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడండి. మనం ఎప్పుడైనా పిలుస్తామని అక్కడేమో ఇష్టమైతేనేమో అయ్యా, బాబు, లేదా కుమార, కృపానందమా, లేకపోతే సంతోషమా, చక్కగా శారమ్మ అని పిలుస్తాం. కోపం వచ్చింది, మాట వినలేదు, వాళ్ళు ఎన్ని మార్లు పిలిచిన పర్లేదు, ఏం చేస్తామండి? రే కుదుగా ఎక్కడున్నావు? ఇదే కదా శారమ్మ, గౌరవమైన పదం. శారదాన్ని ఎక్కడున్నావు? బిడ్డలో మన యొక్క పిలుపు అలా ఉంటుందండి. కానీ దేవుడు అలా మార్చడండి. ఆయన చాలా విలువైనటువంటి వ్యక్తి. ఆయన దానికి తగినటువంటి విలువలతో కూడినటువంటి మాటలతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈ పిలుపుని అందరూ గమనిస్తున్నారండి. వాళ్ళ దేవుడు పిలిచే ఈ పిలుపును ఎందరూ అంగీకరిస్తున్నారు, ఎందరూ ఈ అవకాశాన్ని ఇచ్చుకున్నారు. యేసు ప్రభువు చక్కని మాట చెప్తున్నారు. 28వ దావీదు కీర్తనలో 5వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. దేవునికి స్తోత్రం. చాలా విలువైనటువంటి మాట అండి ఇది. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. మరొక మాట నేను చదివించి మీరు ఇబ్బంది పెట్టే కంటే ఆ మాటలో తెలుసా? కావున వారు వృద్ధిపరచక నిర్మూలమవుదు. దేవునికి స్తోత్రం. వృద్ధిపరచక, ఆయన ఎప్పుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని ఆశ, అభివృద్ధిలో నడిపించాలని ఆశ. మరి వృద్ధిపరచక అంటే చెడిపోయిన వారిగా, కూలబడిన వారిగా, శిథిలమైపోయిన వారిగా ఉంచడానికి కాదండి. ఆయన ఉంది మీ కొరకు. ఆయన ఏమన్నాడండి? ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలని చూస్తున్నాడు. కానీ మీరు ఆ వృద్ధిని అభివృద్ధిలోనికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారంటే, నిర్మూలం ఉన్నారంటే దైవ సత్యాన్ని గమనించలేని వారిగా మనం ఉంటున్నాం. అందువలన అభివృద్ధిని మరిచి వృద్ధిలోనికి వస్తున్నాయి. ఎక్కడ ఈ వృద్ధి ఎవరికండి? లోక సంబంధమైన వృద్ధి. దీనిని కోరుకుంటారు. కష్టాలైన, ఇబ్బందులైన, సమస్యలైన. అభివృద్ధి ఎలా ఉంటుందండి? అది ఆత్మీయ ఫలమైనటువంటి అభివృద్ధి అండి. ఆ ఫలానికి ఆ ఫలించేదిగా ఉంటుంది, కానీ కోసిన కొద్దీ ఫలాలు పడుతాయి. మరి నువ్వు ఎవరు గోత్రం తిట్టుకుంటానే ఉంటావు. నువ్వు తినాలేవు, తినేవాడిని తినాలి. ఉన్నారు లేరా? చాలామంది ఉన్నారండి. అప్పుడే కోయకూడదు, ఇంకా టైం వల్ల వాటికి నేను తర్వాతకు వస్తాలే అని అంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అభివృద్ధి చెందక మీరు వృద్ధిని నిర్మూలంగా చేసుకునే వారిగా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అసలు మన పరిస్థితి ఏంటి అని చూస్తే, యేసు ప్రభు వారు ఆయన పిలిచినటువంటి పిలుపు ఎలాంటిదో తెలుసా? చాలా విలువైనటువంటి పిలుపు. కానీ యేసు ప్రభువును వెంబడించిన వారిలో 4 రకాల జాతులు ఉన్నారు.
ఎవరండి వాళ్ళు? ఒకటి పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, సద్దూకాయులు. 4 రకాలైనటువంటి వారు. ఇజ్రాయేల్ నుంచి వచ్చిన వారు, యూదుల నుంచి వచ్చిన వారు. ఈ 4 ఎక్కడి నుంచో రాలేదు. ఈ 4 యేసు ప్రభువుని వెంబడించే విధానంలో ఎలా ఉన్నారు అని అంటే, మీకు ఈ 4 గుంపుల్లో 4 రకాలైన విషయాలు చెప్తాను. మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి గుంపు యేసు ప్రభువుని వెంబడించారు. ఎవరు వీళ్ళు? మీకు ఎవరిని ఎప్పుడైనా మీకు అర్థమైందా, తెలుసుకున్నారా? మీకు ఈ వరకు చెప్పాను నేను, ఒకసారి 2 సార్లు చెప్పుకుంటాను. ఎవరు ఆ మొదటి గుంపు తెలుసా మీకు? వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యేసు ప్రభువుని 4 గుంపులు వెంబడించారండి. ఎవరండి? శాస్త్రులు, సద్దూకాయులు, సుంకరులు, సమరయులు. ఏంటండి సరిగా చెప్పలేదు. శాస్త్రులు, సద్దూకాయులు, సుంకరులు, పరిసయ్యులు. 4. ఈ 4 యేసు ప్రభువుని వెంబడించే వారిలో మొదటి జాతి ఎలా ఉంది? అసలు మొదటి వాళ్ళు ఎవరై ఉంటారు? యేసు ప్రభువుని వెంబడించడంలో ఈ విధానం ఎలా ఉందంటే, మీకు ఎప్పుడైనా మీ జ్ఞాపకం ఉంటుందా? పోనీ అది ఇవాళ యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎలా ఆయన దగ్గరికి వస్తున్నామని చెప్పండి. అయ్యో, ఇప్పుడే కదండి అయ్యగారు సాక్ష్యం చెప్పారు కదా, ఏదైనా చేస్తారో హాస్పిటల్కి వెళ్ళి అన్నీ పోసేస్తారని చెప్పారా? మరి ఏమింటారండి మీరు? ఏం నేర్చుకుంటారు మీరు? అందుకని మొదటి వాళ్ళు ఎవరనంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చే గుంపు ఏ గుంపు అంటే, రోగాలతోనూ, బాధలతోనూ, అప్పులతోనూ, సమస్యలతో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ముందు గుంపు ఇది. ఎవరండి వీళ్ళు? మొదటి గుంపు. తనకున్న బాధలను తప్పించుకోవడానికి, అబ్బో ఆయన ఎవరో బోధకుడు అంట, భలే చేస్తున్నాడంట, మనం కూడా వెళ్దాం పదండి అని ఆ గుంపు తయారై వెళ్ళిపోతారు. ఎందుకు? తనకున్న పరిస్థితులను తొలగించుకోవడానికి. 2వ గుంపు ఉందండి. ఈ గుంపు ఏం చేస్తుంది తెలుసా? ఈ గుంపు ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా విన్నారా? పోయి ఇదే ఉంటాను కొద్దాకా ఆ భావనే చెబుతూనే ఉంది. రాట్లా. నేను ఇప్పుడు 4-3 సార్లు ఫోన్ చేశాను. అదిగో అయ్యగారు బయలుదేరే వచ్చేస్తున్నావు అని. నువ్వు రావని నాకు తెలుసులే అన్నాడు. నువ్వు రావని నాకు తెలుసులే, కనీసం ప్రొద్దుటూరు రాలేకపోయినా వణుకూరులో పెట్టే టైం కన్నా రా అంటే 7 గంటలకు అయ్యా ఎట్టరామయ్యా, మేము పొద్దున్నే మా పిల్లలు లేకపోతే అదే లేకపోతే నువ్వే లేకపోయా, ఇంకా మా పిల్లలు ఎత్తారులే అనుకున్నాను. ఇప్పుడు 4 సార్లు చెప్పాను అలా. నేను వణుకూరులో ప్రారంభించి మళ్ళా పరిచయం ప్రారంభించాను. దగ్గరుండి కూడా రాలేకపోతున్నారు, ఇక్కడికి రాలేకపోతున్నారు. ఏదో ఒక సాకులు చెప్తానే ఉంటారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ 2వ గుంపు ఎవరో తెలుసా? ఈ గుంపు ఎవరో తెలుసా అండి? యేసు ప్రభువారి మొదటి గుంపు రోగాలు తగ్గించుకోవడానికి, బాధలు తీసేసుకోవడానికి, కష్టాల నుంచి విడుదల పొందేవారు. ఈ 2వ గుంపు ఎవరంటే, ఆయన ఏదో పెడతాడంట అని తింటాకు వచ్చే గుంపు అండి ఇది. లేరా? ఏం ప్రశాంత్ ఉన్నారా? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే 2వ గుంపు బోధంటాకు వచ్చేవాడు. అంటే అయ్యగారు ఏంటి అంటే అన్నాడు, తింటాకు వస్తున్నాము మేము ప్రార్థనకి, ఊరికినే రావట్లేదా? లేదా ఊరిని వచ్చేవాళ్ళంటే మరి ఊరిని వస్తున్నాం అంటే అర్థం ఏంటి? తినడానికి వచ్చే గుంపు. ఆ విధమైనటువంటి గుంపు ఉంది యేసు ప్రభువారితో. మరి 3వ గుంపు ఉందండి. అదే గుంపు తెలుసా పోనీ మీకు? ఆ గుంపు ఏం చేస్తుందో తెలుసా? ఒకటి బాధలు తప్పించుకునేవాడు, రోగాలు బాగు చేసుకునేవాడు. 2వ వాడు పెడితే తింటాకు వచ్చేవాడు గుంపు. 3వ గుంపు కూడా ఉంది. ఈ గుంపు ఎలా ఉండదో తెలుసా మీకు? పోనీ ఇదైనా ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా మీరు? వినలేదా? మర్చిపోయారా? విని గుర్తు రావట్లేదా? ఎక్కడో చెప్పారండి అయ్యగారు, గుర్తు రావట్లేదండి. ఆలోచిస్తున్నానండి అన్నావు. పోయి ఆలోచించండి. ఈ 3వ గుంపు ఎవరు అని అంటే, యేసు ప్రభువారు ఆ బాధలతో వచ్చిన వాళ్ళు, తినటానికి వచ్చేటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడండి? అద్భుతంగా, ఆశ్చర్యంగా భోజనాలు పెడుతున్నాడు, తిండి పెడుతున్నాడు. మరి ఆయన వచ్చినటువంటి స్థలంలో వండేవారు కానీ, వడ్డించేవారు కానీ, మరి లేక వడ్డించేవాళ్ళు అయితే ఎవడైనా వస్తాడులే, వండేవాడు ఎవడైనా ఉన్నాడా? వండటానికి ఇచ్చేవాడు ఉన్నాడు ఎవడైనా? అక్కడ ఎవరు లేరు. మరి ఈయన ఎలా పెడుతున్నాడండి? ఇది గమనించేటువంటి గుంపులో 3వ గుంపు ఏంటంటే, అసలు యేసు ప్రభువారు ఇంతమందికి ఎలా పెడుతున్నాడు?
ఆ కొండల్లో, ఆ ప్రాంతాల్లో, ఎవరో ఊహించినటువంటి స్థలాల్లో ఇన్ని వేల మందికి భోజనం ఎలా పెడుతున్నాడని ఎట్లా అని అది పరిశీలించడానికి వచ్చారు ఈ మూడో గుంపు. చూసారా యేసు ప్రభువుని ఎలా పరిశీలిస్తున్నారు వాళ్ళు? ఇవాళ కూడా అదేనండి. మనం టైంకి పెడుతున్నామని అవతలోడు అంటే టైం మార్చేస్తున్నాం. వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాడు అడిగిపోతానని టైం మార్చేయడంట అయ్యగారు. నాకు వచ్చింది ఈ వార్త. రైట్, మంచిదే మార్చుకుంటే. మరి మనం మార్చి ఏం చేస్తాడు? మరి నువ్వు మార్చినంత మాత్రాన మనసుల యొక్క హృదయాలు మారవు. అది స్థిరమైనటువంటిది దేవుడు ఎప్పుడు చేస్తాడో మీకు తెలియదండి. అలా చేయడం వల్ల ఉన్నదాన్ని మీరు పోగొట్టుకోవడం తప్ప మరొకటి పొందే అవకాశం ఉండదండి. అయితే ఇక్కడ ఈ మూడో గుంపు ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా చేస్తున్నాడు, ఎలా పెడుతున్నాడు, అసలు లోటు లేకుండా మిగుళ్ళే కానీ తగులంటూ ఉండదంట. అదేంటని చెప్పి ఆ మూడవ గుంపు అంట పరిశీలన చేయడానికి వస్తుందంట. ఆ గుంపు ఏ జాతికి చెందిన వాళ్ళు తెలుసా? యూదులలోనే గ్రీకుకు సంబంధించిన వారు. గ్రీకులు జ్ఞానవంతులు ఈ ప్రపంచంలో. మీరు గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. జ్ఞానమైనటువంటి వారు, జ్ఞానంతో నిండినటువంటి వారు, జరిగినటువంటి దాన్ని పరిశీలించేవాళ్ళు, ఎలా ఇది జరుగుతుందని తెలుసుకునేవాళ్ళు. ఒక రకంగా సైంటిస్టులు అనొచ్చాలండి, కనిపెట్టేవాళ్ళు కదా వాళ్ళు. ఇది ఎలా జరిగింది, ఏం చేస్తారు, ఎలా చేయాలి అనేటువంటి వాళ్ళు ఇంజనీర్లు, సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు. ఈ మూడవ గుంపు గమనించడానికి వచ్చారు. ఓకే, రైట్, మంచిదే. ఇక నాలుగవ గుంపు ఉంది. ఈ గుంపు ఎవరో తెలుసా? ఈ గుంపులన్నీ మన చర్చిలోనే ఉన్నాయి. నేను చెప్పే గుంపు అంతా చర్చిలోనే ఉంది. బయటికి వెళ్ళవసరలా, వేరే వాళ్ళని మనం అనవసరలా. ఈ చర్చిలోనే ఈ గుంపులు ఉన్నాయి. ఈ నాలుగో గుంపు ఏంటో తెలుసా? విన్నారా పోనీ మీరు? నేను చెప్పే వరకు మీరు వినేటట్టు లేరు అంటే అంత అర్థంగా వినలేదే ఉంది. ఈ నాలుగో గుంపు ఎవరు అని అంటే ఈయన చేస్తున్నటువంటి పనులన్నీ తెలుసుకుని విన్నటువంటి వారు, వాళ్ళకున్నటువంటి కష్ట నష్టాలని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఆయన తప్పును పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, పట్టుకుని అధికారులకు అప్పచెప్పాలని ఇది నాలుగో గుంపు. ఆ గుంపు ఎవరు అంటే యూదులకు అధికారులు, మతాధికారులు. ఈ గుంపు ఏంటంటే యేసు ప్రభు వారు జన్మంతా వెంబడిస్తుంటే వీళ్ళ దగ్గర సాగి చేసేవాళ్ళు, బానిసత్వం చేసేవాళ్ళు, ఇలా పనులు చేసేవాళ్ళు లేరు. వాళ్ళు రాకపోవడం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మరి రాణులు కదా వాళ్ళు, వాళ్ళకి అన్నీ చేసి అప్పచెప్పాలి. వీళ్ళందరూ కొదువైపోయారని ఆ పెద్ద నాయకులు ఏం చేశారంటే ఈ గుంపును తయారు చేశారు. ఎలా చేస్తున్నాడు, ఎలా అంటే చూడండి, పట్టుకోండి, ఆయన జైల్లో పెట్టేద్దాం, అప్పుడు మన జనం మళ్ళా ఇటు తిరిగి వస్తారని ప్లాన్. ఇలా 4 గుంపులు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాయి. ఈ గుంపులు గమనించలేకపోవటానికి గల కారణం ఏమిటి? ఆయన ఏం చెప్పాడండి? దైవపుత్రులారా ఆరోపణ చేయాలి. దేవుడికి ఆరోపణ, మనుషులకు కాదు చేసేది. గంగిరెడ్డోడు మనుషులను పొగుడుతాడు, అవునా? గంగిరెడ్డోడు దేవుడిని పొగుడుతాడంటే, ఓ అయ్యగారు సొక్కా ఇచ్చాడు, అయ్యగారు 10 రూపాయలు ఇచ్చాడు, అమ్మగారు 100 రూపాయలు ఇచ్చింది, ఏంటి అంటే తలకాయ ఊపిస్తాడు. గంగిరెత్తు ఊపుదా లేదా? తలకాయ ఊపుదంటే పొగడ్తలో. కానీ వాళ్ళ దేవుని యొక్క సన్నిధి ఎలా ఉందండి? దైవ సేవకులు సంఘంలో మనుషుల చేత గొప్ప చెప్పించుకుని, మనుషుల చేత సాక్ష్యాలు చెప్పించుకుని, మనుషుల చేత విధానాలు పెంచుకున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిని, ఆ ప్రభావానికి, ఆ మహత్యానికి సాష్టాంగపడలేకపోతున్నారు. ఇది తెలియట్లా, నేర్చుకోలేకపోతున్నారు. ఎప్పుడు నేర్చుకుంటారు? దేవునికి ఆయన ఏమన్నాడండి? ఆయన ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఏం చేయాలండి? సాగిలిపడి నమస్కరించాలి. ఉన్నారండి వాళ్ళ? ఎంతసేపు సంఘంలో సేవకుడు గొప్ప చేయించుకోవడం. సాక్ష్యం చెప్పండి అమ్మా. ఎవరైనా చెప్పలేకపోతే మీరు ఎందుకు చెప్పలేదు? సాక్ష్యం చెప్పండి. అబ్బా అయ్యగారి గురించి పొగిడెత్తే మళ్ళీ చెప్పాము ఇంకోసారి, 2వ వారం నువ్వు ఇంకొకరికి నేర్పాలి. ఇది నేర్చుకున్నారు ఇవాళ సేవకులు. నువ్వు గొప్ప చెప్పించుకునేది కాదు వాళ్ళకి కావాల్సింది. సంఘంలో సంఘ పరిధులు ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క కృపకు మనం పాత్రులుగా ఉండాలంటే ఆయన అన్నాడు, ఆయన యొక్క మహిమకు, ఆయన ప్రభావమునకు ఏం చేయాలండి? మనము సాగిలిపడేవాళ్ళు ఉండాలి. సేవకుడి దగ్గర నుంచి విశ్వాసుల వరకు చేయాలి. ఎందుకు? ఆయన మహిమ వేరు, ఆయన ప్రభావం వేరు. ఎలా ఉందండి ఆయన మహిమ? ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడా? లక్ష్య పెడతలా. ఆయన హస్తకృత్యాలతో పనులు చేస్తున్నాడా? లాజరు
అని చెయ్యెత్తి కేక వేస్తే నోటితో లేచి వచ్చాడా? మరి యేసు ప్రభు వారు ఆ యొక్క జనాంగానికి భోజనం పెడతానికి 2 చేపలు 5 రొట్టెల గురించి తండ్రికి ప్రార్థన చేస్తే ఏమైందండి? 5,000 మందికి పెట్టారా? పిల్లా జల్లా కాకుండానే 12 గంపలు ఎత్తబడ్డారా? ఎంత అద్భుతం చేస్తున్నాడండి! మాట చేతులతో ఆయన పట్టుకుని ఆయన చేసే పనులు చూస్తున్నారు, లక్ష్య పెడతలా. ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, లక్ష్య పెడతలా. అది ఇంకెప్పుడైనా మీరు నేర్చుకునే దైవత్వాన్ని ఏ విధంగా నేర్చుకుంటారండి? లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే అసలు దేవుని యొక్క సన్నిధానంలో తెలుసుకోలేని విధానాలు ఏంటండి? ఎప్పుడు వీటిని నేర్చుకునే వారికి మనం ఉండాలండి. పేతురు గారు చక్కని మాట చెప్తాడు. ఆయన పేతురుకి యేసు ప్రభువు వారు చెప్పిన మాటను నిజంగా గుర్తు చేస్తూ ఒక విషయంలో ఆయన అంటాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం త్వరగా చదవాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఏమనంటే దేని కొరకండి? కాయుటకు. నాకు ఐగోరు మాట చెప్తున్నాడు. సంఘం అంటే ఏంటి? అటు ఇటు వెళ్తాం అంటే ఏంటి? సంఘంలో ఎలా ఉండాలి? నేను వింటున్నా, వచ్చి బండి అక్కడ పెడుతున్నాక ఈ మాట వింటున్నా నేను. దేవుడి వాక్యంలో ఏముందండి? దేవుడు తన స్వరక్తమిచ్చి కాయుటకు. సామాన్యం అనుకున్నారు ఇది కాయటం అంటే? నడిపించటం అంటే మీ తెలివితేటలు అనుకుంటున్నారా? మీ పెద్దరికం అనుకుంటున్నారా? మీ పెద్దరికం వల్ల ఏమి అవ్వదండి. ఇక్కడ సంఘాన్ని కాయాలంటే అంత తేలికైంది కాదండి. ఆయన ఏమన్నా తన స్వరక్తమిచ్చి సంఘాన్ని ప్రారంభించే, సంఘాన్ని కాపుదలుగా ఉంచితే ఆ సంఘంలో ఉన్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయండి? ఇంకా చదివిన తర్వాత మీకు దేని యందు మిమ్మలను ఆ సంఘం మీద అధ్యక్షులుగా ఉంచారో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మలను చూచి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో ప్రవేశించి, దేవునికి స్తోత్రం, నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు ఆయన. అంటే యేసు ప్రభువు వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని అందరికీ తెలుస్తున్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఇది. మీకు కుటుంబంలో ఒక సంఘటన చెప్తాను. భార్యాభర్తల మధ్య ఒక విషయం చెప్తాను. వెళ్ళిపోవటం అంటే ఏంటి? లోకం విడిచి వెళ్ళిపోవటమా? సంఘం విడిచి వెళ్ళిపోవటమా? ఇల్లు పెట్టి వెళ్ళిపోవటమా? లేకపోతే ఇంటి బాధ్యతలు నా వల్ల కావట్లేదు నువ్వే చూసుకో అని చెప్పటమా? ఇన్ని రకాలుగా ఉందండి బాధ్యతలో. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి దానిలో దాన్ని ఏమంటారంటే సంఘం. భార్యాభర్తలు ఒంటరిగా ఉంటే ఏమి లేదండి, జతపరిస్తే సంఘం ఒక ఇల్లు. ఆ ఇంటిని యజమానుడు పోషిస్తూ ఉన్నప్పుడు యజమానుడు కష్టపడినటువంటి దాన్ని తీసుకొచ్చి భార్య చేతిలో పెడతాడు. ఎందుకని? ఆయన తర్వాత యజమానురాలు ఆమె కాబట్టి జాగ్రత్తగా చూడన్నట్టుగా పెడతాడు. అది ఏమేం చేస్తాడు? సుకన్య ఏం చేస్తాడు చెప్పండి? ఎలా భార్యకి ఇస్తే ఏం చేస్తుంది? మొట్టమొదట ఇచ్చావులే ఒకటి. రెండోది, దీంట్లో ఎంత దాస్తే బాగుంటుంది? దేని కొరకు? దాపరికం. భర్తకు తెలియకుండా దాపరికమా? పిల్లలకు తెలియకుండా దాపరికమా? లేకపోతే నీ సొంతానికి ఉపయోగించుకోవడానికి దాపరికమా? ఆలోచించండి. అది భర్త ఏం చేస్తారు? కష్టపడి ఇచ్చి ఇచ్చి విసుగు తెలియాలి. ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా, ఏమైపోతుందో తెలియట్లేదు. అలా బాధపడిన వాళ్ళు ఉన్నారు లేదా? భర్తలు ఉన్నారా లేదా? ఏ కృపానందం నిద్ర వస్తుందా? పనికి వెళ్ళి వచ్చావా? లేచి నుంచో నిద్ర వస్తే. బాధపడే భర్తలు ఉన్నారు లేదా? ఇంకా భార్యలు జాగ్రత్తగా చూస్తూ భర్త కంప్లీట్గా ఇవ్వకుండా కొంత అతను కూడా ఈ భార్య చేసే పని అతను చేస్తే ఈమెకి కష్టమే. నేను కాదంట్లా. ఇచ్చినటువంటి సంపూర్ణంగా ఇస్తే దానిలో దాపరికం చేసి భార్య. దాపరికంలో 2 రకాలు ఉన్నాయి. అవసరాల కాలమందు కుటుంబానికి ఉపయోగపడుతుందని కొంత పక్కన పెట్టి తీసి దేవుని భాగంగా తీసి అది దాచుకునే స్త్రీలు ఉన్నారు.
తన వ్యసనాల కోసం, తన ఇష్టాల కోసం, తన తెలియకుండా ఖర్చుల కోసం దాచుకుని వాడేవాడు కొంతమంది ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఒక యజమానుడు ఇది ఎంత విసిపరి, ఎంత పని చేస్తున్నా, ఇంత తెస్తున్నాను, ఏంటి బాధలు అర్థం కావట్లేదు, ఎంత కష్టపడితే రూపాయి తెచ్చినా అంతే, 500 తెచ్చినా అంతే, 1000 రూపాయలు తెచ్చినా చాలతలా, ఏంటి దీని బాధ అని చెప్పి విసుగుదల చెంది ఒకవేళ యజమానుడు ఏం చేస్తాడు చెప్పండి మీరు? పని మానేస్తాడా? పని మానైతే తినలేదుగా, నువ్వు తెస్తే నేను వండుతా, లేదంటది. నన్నేం చేయమంటావు? నువ్వు తెస్తేనే నేను వండుతా, నువ్వు తిన్నా తినపోయినా దాసుకున్నాడితే ఎట్టగొట్టు వండి పిల్లలు పెట్టి ఆమె తినేస్తుంది. నువ్వు పెట్టకపోతే నేను తినలేనా అని బయటకు పోతాడు ఆయన. రేపు పని చేస్తాకి వీళ్ళు అప్పు చేస్తా అంటాడు. ఇప్పుడు ఒకటి ఇస్తాడు కదా. ఇలా ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు యజమానుడు ఈ పని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి, నేను ఇక భరించలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా అని. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? వెళ్ళలేడు. అంటే అర్థం ఏంటి తెలుసా? వెళ్ళిపోతాను అంటే ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అని. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఎప్పుడు ఇంతకాలం ఇచ్చాను, అడుగుతూ ఉన్న యజమానిగా ఏం జరుగుతుంది, ఎంత ఏంటి ఖర్చులు సరిపోవట్లేదని అడుగుతున్నాను, ఏదో చెప్తున్నావు. ఇప్పుడు ఏమంటాడు? నేను వెళ్ళిపోతున్నా అంటే నేను వదిలేసా యాజమాన్యత్వాన్ని, అధికారాన్ని వదిలి యజమానురాలుగా నీకే అప్పగిస్తున్నా, నువ్వేం చేస్తావు చాలు అంటే అప్పుడేమో చెప్పండి, ఏం జరుగుతుంది అప్పుడు? చెప్పలేరా? దైవ సన్నిధి మీ మధ్య నుండి పక్కకి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి పక్కకి వెళ్ళిపోతే అంటే నేను భరించలేని వెళ్ళిపోతున్నానంటే ఆడు విసిగాడు, విసుగుదల చెందాడు, నా వల్ల కావట్లేదు అనుకున్నాడు. అంటే దైవత్వాన్ని గుర్తు చేసుకోలేకపోయాడు, పక్కకి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి పక్కకి వెళ్ళిపోతే మీ కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసా? రోజు సమస్య, రోజు గొడవే, రోజు ఇబ్బందులే, రోజు కష్టాలే, రోజు లోట్లే, ఎంత తెచ్చినా లోటే, ఎంత తెచ్చినా లోటే. ఈ జానడి పొట్ట కోసం అంటే ఇదంతా ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జానడి పొట్ట కోసం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, ఈ 4 రకాల జాతులు కలిగినటువంటి వారు వెంబడించే వారిలో దేవుని యొక్క కార్యాలు లక్ష్య పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా లేరండి. భక్తి కూడా అంతే అయిపోయింది, సంఘాలు కూడా అలాగే అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆయనటువంటి చేస్తున్న కార్యాలు గమనించేవాడిగా, తెలుసుకునేవాడిగా, ఎలా జరుగుతున్నాయి, ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు, అది నువ్వు చేస్తావని ప్రభువు చెప్తాడు, మీరును చేయవచ్చును అని చెప్పాడు. చక్కని అవకాశం ఇచ్చాడు, మన వల్ల కాకూడదు. ఎందుకు చేయలేకపోతున్నాం? అక్కడ ఏమన్నాడండి? మందను కాచేవారిగా నిన్ను నేను ఏర్పాటు చేశాను, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏర్పాటు చేశాను. కానీ నువ్వేమన్నావు? నేను వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి? ఆ సంఘం ఏమవుతుంది? ఆ ఇల్లు ఏమవుతుందంటే, నేను వెళ్ళిపోతాను అంటే ఏమవుతుంది? ఆ ఇల్లు ఎడమొహం పెడమొహమే తీసుకొచ్చేస్తాం అంతే. సమాధానం ఉండదు, తిండిలో ఐక్యత ఉండదు, తృప్తి ఉండదు. ఎంత ఇచ్చినా వండుతారు, చేస్తారు, పిల్లల కోసం తప్పదు, నువ్వు కష్టపడాల్సిందే. కానీ నువ్వు వెళ్ళిపోతామంటే అర్థం ఏంటంటే, నేను భరించలేను, నేను తట్టుకోలేని అర్థం ఏంటంటే, దైవ సన్నిధి పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత తెచ్చిన ప్రయోజనం, సమాధానం లేని స్థితులలో నువ్వు ఎంత తెచ్చినా ఉపయోగం లేనే. సమాధానపరచబడేవదిగా రూపాయి తెచ్చినా విలువ ఉంది, దాంట్లో 10 రూపాయలు తెచ్చినా విలువ ఉంది. వాస్తవంగా అండి, నువ్వు 500 తెచ్చినా విలువ ఉంది, ఇంకా తక్కువ తెచ్చినా విలువ. సరిపెట్టుకునేటువంటి విధానం లేదండి. కనుక ఈ దినమందు యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో వాటిని నేర్చుకోలేక దూరస్తులు అయిపోతున్నాం. అందుకే ఆయన అంటాడు, అక్కడ చక్కని మాట చెప్తాడు. 30వ వచనం చదవండి. అదే అపోస్తలుల కార్యంలో, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఏమండి వక్ర మాటలు పలుకు మనుష్యులు ఎక్కడ ఉన్నారండి? మీ ఇంట్లోనే ఉంది. ఇది బయటికి ఎక్కడ కాదు. మొట్టమొదటి ఎక్కడ ఉందండి? మీ ఇంట్లో. మీ ఆయన ఇలా చేస్తున్నాడు చూడని చెప్పాను, ఆయన అమ్మ చెప్పి ఏంటంటే, ఆయన అంతే వినడు అని భార్య చెప్పే, భార్య చెప్తారు. భర్తగా చెప్పేయి, నీ భార్య అబ్బో నువ్వు వెళ్ళిన తర్వాత ఆ వేషాలు అంతా ఇంత కాదని చెప్పి వాళ్ళు ఉంటారు. ఉన్నారు లేదా? 2 వైపులా మనసులు మార్చివేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇది మీ దగ్గరే ప్రారంభమైంది, మీ ఇంటిలో ప్రారంభమైంది, మీ వీధిలో ప్రారంభమైంది, మీ ఊరిలో ప్రారంభమైంది, ఆ తర్వాత సంఘంలో కూడా ప్రారంభమైంది.
ఎక్కడో దాకా కాదండి, సంఘంలో కూడా వచ్చేసింది ఇది. అందుకని మీలో ప్రతి వారిని ఈడ్చుకొని వెళ్ళేవారికి ఉన్నారు, జాగ్రత్త. వీటి కొరకు నేను ఏం చేశాడో తెలుసు. ఆయన 31వ వచనం చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవలు కన్నీరు విడుచు ప్రతి మనుష్యునికి బాధతో బుద్ధి చెప్పి తినని జ్ఞాపకము చేసుకొని మెలకువగా. యేసుప్రభు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడండి? మీకు ఏం తెలుసండి ఆయన ప్రార్థన? ఉపవాస దినాలు చేస్తాడు కదండి. 40 రోజులు ప్రార్థన చేశాడు, పగలో రాత్రి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది మాట, యోహానులో ఉంటుంది, మార్కులో ఉంటుంది, లోకాల్లో ఉంటుంది, సువార్తలో రాయబడింది 40 దినాలు. ఆ తర్వాత ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసే అయిపోయింది. 12వ సంవత్సరంలో బయటికి వెళ్ళిపోయాడు. 30వ సంవత్సరం వరకు ప్రపంచాన్ని చుట్టి వచ్చేసాడు. 3.5 సంవత్సరాలు సువార్తను శిష్యులను తయారు చేసుకుని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడండి? 3 సంవత్సరంలో ప్రత్యేకంగా రాత్రింబవళ్ళు ప్రార్థన చేశాడండి. ఎక్కడ చేశాడు ఆయన? ఎప్పుడు చేశాడు ఆయన? ఈ 40 దినాలు ప్రార్థనలు అన్నారు. 40 దినాలు యేసుప్రభు వారు పుట్టినటువంటి పుట్టినటువంటి వేడుకలు విన్నారు. ఆ తర్వాత ఉపవాస దినాలు చేస్తారు. ఈ 2 తర్వాత ఇంకేమైనా ఉందండి? ఎందుకనండి? 3 సంవత్సరాలు ప్రార్థన చేయడండి ఆయన. ఈ మాట అసలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఎక్కడ వినుండరు మీరు, బహుశా ఎక్కడా వినుండరు. నిన్న పాస్టర్ మీటింగ్లో కూడా ఎందుకో దేవుడు నాకు అనుగ్రహించి మాట చెప్తే, అసలు మేము ఎప్పుడు చదవలేదు అయ్యగారు, ఇది ఎట్టగండి మాకు అర్థం కావట్లేదండి అన్నారు. పాస్టర్లే అందరూ ఏసీడీసీ అని పాస్టర్లో ఒక మీటింగ్ పెడితే దాంట్లో నన్ను స్పీకర్గా పిలిచారు, వెళ్ళాను నేను. యేసు ప్రభు వారు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రార్థన చేశారు. ఎలా చేశాడు ఆయన? ఎలా? మీరు ఎలా గుర్తించగలరు? 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 6 మాసాల శిష్యులను ప్రత్యేకంగా నడిపించాడు ఆయన. ఎలా చేశాడు ఆయన? ఈ 3 సంవత్సరాల ప్రార్థన ఎక్కడ చేశాడు ఆయన? మీకు ఒక మాట చెప్తాను నేను, మర్మమైనటువంటి మాట. యేసు ప్రభు వారు శిష్యులతో తిరుగుతున్నటువంటి వారే. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు అందరూ వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. ఏమైనా జరుగుతున్నాయండి? భోజనాలు పెడుతున్నారా? సాయంకాలం వంటలు ఏం చేసేవాళ్ళు అండి? ఎవరింటికి ఆడే కదా, ఎవరి పిల్లలు ఆడే, ఎవరి పిల్లలు ఆడే కదా. ఆఖరి శిష్యులతో సహా 12 మంది శిష్యుల తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈయన సంగతి ఏంటండి? ఈయన ఎక్కడున్నాడండి? ఈయన ఎక్కడుంటున్నాడండి? ఎవరికైనా ఆలోచన వచ్చిందండి అసలు? పోనీ మా ఇంటికి రాయా కొడుకుంది కానీ అన్నారండి ఆయన్ని. ఆయనకి భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేరు కదా. మరి ఎవరైనా పిలిచారండి? ఆలోచించండి ఒకసారి. పిలిచిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎవరు పిలవలేదు. ఎవరి కాడు కార్యక్రమం అయిపోవడం ఆలస్యం, సాయంత్రానికి ఎవరు కొంపాడు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు శిష్యులతో సహా. మరి యేసుప్రభు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలండి? ఆయనకి ఇల్లుందా? మరి ఎక్కడైనా కట్టుకున్నాడు ఎవరు తెలియకుండా? మరి ఎక్కడున్నాడండి పాపం? 3.5 సంవత్సరాలు శిష్యులతో తిరిగాడు. 12వ ఏట వరకే తల్లిదండ్రులతో ఉన్నాడు. 12 నుంచి ప్రపంచంలో తిరిగి వచ్చాడు. ఎక్కడ కోరుకున్నాడు, ఏం చేశాడు? దేవుడు ఆయనతో ఉన్నాడు. తర్వాత 3 ఏళ్ళు శిష్యులను తరబిదిస్తున్నాడు. 6 మాసాలు ప్రత్యేకంగా వాళ్ళకి విధి విధానాలు నేర్పించాడు. ఈ 3 సంవత్సరాలు ఆయన పట్టించుకున్నాడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? ఎవరి కాళ్ళే సాయంత్రం ఎవడు కొంపాడే, పొద్దుగుపోయింది వెళ్ళిపోవాలి. ఎవడు భార్య ఆడికి, ఎవడి పిల్లలాడికి, ఎవరు ఆడికి, ఎవడి ఇల్లు ఆడికి. మరి ఈయనకి అందుకే యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ, మోసం చేసే నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తల వాల్చుకున్నకు స్థలం ఎక్కడ పాపం. అందరు ఎవరు కొంపలకు ఆయన వెళ్ళిపోవాలి తిని. మరి యేసు ప్రభువారు ఎక్కడ ఉండాలండి? ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడండి? ఏ విధంగా ప్రార్థన చేశాడండి ఆయన? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ వాక్యాన్ని ఇంకోసారి చదువుతూ ఉంటే నిన్ననే నేను బయటికి తీసేది.
మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నిన్న ఆ సభలో మాట ఎత్తి ప్రార్థన చేస్తే చాలా ఆశ్చర్యపడ్డారు. చాలా విలువైనటువంటి మాటను మాకు గుర్తు చేశారయ్యా. అందరూ ఇంతకాలం బోధ చేస్తున్నాం, చదువుతున్నాం బైబిల్ని, కానీ బైబిల్ మేము 2-3 సార్లు చదివామని చెప్తారు. ఈ మాట ఎవరు గుర్తు రావట్లేదు. పోనీ మీరు ఎక్కడ విన్నారా? ఆయన ప్రత్యేకంగా 3 సంవత్సరాలు ప్రార్థన చేసినట్టు మీరు ఎక్కడ విన్నారు? కనుక ఆయన నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గుళ్ళు, మనుషులు తలవాల్చుకోవడానికి అరే వాడ మీద బొరుకుంటే కూడా గాలి తుఫాను వస్తే అమరం మీద లేపేశాడు. లే 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 మేము ఇంత బాధపడుతుంటే నువ్వు నిద్రపోతా, ఇదన్నా న్యాయమా అన్నారు ఆయన. అది రుజువు తలవాల్చుకోవడానికి. మరి ఆయన ఎక్కడున్నాడు ఏంటంటే, ఎవరింటికి వాడు సాయంకాల సమయంలో కొంపలకు పోగా, కుటుంబాలను ఎత్తుకోగా, వారి ఇల్లు ఎత్తుకోగా, ఎవరు ఒక్కడనే శుభ్రవారు మా ఇంటి దాన్ని పిలిచిన వాళ్ళు ఎవరు లేదండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన ఇల్లు ఎక్కడంటే గెత్సేమనే వనం. ఆయన ఏం చేసేవాడండి? సాయంకాల సమయం మందు గెత్సేమనే వనంలోకి వెళ్ళి ప్రత్యేకించబడినటువంటి ఒక బండ ఉంటే ఆ బండ మీద మోకరించి తెల్లవారు ప్రార్థన చేసేవాడు. పగలంతానేమో శిష్యులు బిడ్డలు ప్రార్థన చేసేవాడు, తిరిగేవాడు. రాత్రంతా ఆ బండ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆయనకు ఎండ తగలకుండా, లేదా వెన్నెల తగలకుండా, వర్షం కురిసినా తగలకుండా ఎలా ఉన్నాడండి? మరి ఆయన దేవుడు కదని మీరు అంటారా? పోనీ ఎలా ఉన్నాడండి ఆయన? ఆయన ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క దూతలు ఆయన చుట్టూ కావలి ఉండి ఏది ఆయన మీద వాలకుండా కాపాడుతుంది. ఎప్పుడండి? ఆయన చేసిన ప్రార్థన కన్నీరు రక్త బిందువుగా మారితే ఆ రక్తం భూమి తడిచి పరలోకమందు ఉన్నటువంటి దూతలకు తెలియపరచబడినప్పుడు తన తండ్రి తన కుమారుడు కోసం ఆశ్రయాన్ని కాపాడుచేసింది. ఈ విధంగా 3 సంవత్సరాలు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తే మన బుద్ధి మారలా, మన తలంపులు మారలా, మన ఆలోచనలు మారలా. మరి ఎప్పుడు మారితే ఇంకా జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా బోధలు వింటున్నారు, బ్రతుకు మార్చుకోవాలా, పద్ధతులు మార్చుకోవాలా. మేము బాప్తిజం తీసుకున్నామని అంటారు. ఏంటి బాప్తిజం? మీ బాప్తిజాన్ని విలువేంటి అసలు? కనుక ప్రియ సహోదరి సహోదరురా, అయినా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎన్ని మార్లు తొలగిపోయినా ఆయన విడిచిపెట్టేవాడిగా లేడండి. మాకు ప్రేమ కలిగిన దేవుడు అండి. అది ధన్యత కలిగినటువంటి దేవుని దినమునందు మనం మరిచిన విషయం ఏంటంటే, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, వింటున్నాం. ఆయన గుర్తు పెడతాం, లక్ష్య పెడతాం. ఆయన ప్రభావాన్ని చూస్తున్నాం, మహిమను చూస్తున్నాం, ఎవరు లక్ష్య పెడతారా? మరి ఇంకెప్పుడైనా వృద్ధి చెందేది మీరు? అందుకే ఆయన అన్నాడు, మీరు వృద్ధి చెందక నిర్మూలమగుదురు అన్నాడు.